హాయ్ ఎవ్రీబడి. వెల్కమ్ టు హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. 'వశిష్ఠ ద బీస్ట్' 188 ఎపిసోడ్ యార్. నలుగురు కార్ డోర్ తీసుకుని కిందకి దిగ్గానే గౌరవంగా విష్ చేసి పదండి సార్ అన్నాడు సీఐ. ఇది ఎవరి నిర్వాకమో తెలిసి దేవుడి దగ్గరకు భక్తితో రావాలి. ఇలా బందోబస్తుతో కాదు అని భరత్ వైపు సీరియస్గా చూశారు. భక్తి మనసుకు కాపలా. మీకు మావయ్య అని నవ్వి పదండి లేట్ అవుతుంది అంటూ తొందర పెట్టాడు. నీకు సెడైలు వేయడం వచ్చే పదండి ఇంకా లేట్ ఎందుకు అని గుడి లోపలికి వెళ్ళారు. వాయిస్ రికార్డు విన్న యశ్వంత్ తన ప్లాన్ వసి తిరగబెట్టేసని గ్రహించి మౌనంగా ఉంటే తప్పు ఒప్పుకున్నట్లు అవుతుందని 2 అవర్స్ తర్వాత కాల్ చేశాడు యశ్వంత్. గుడిలో పూజలు చేయించుకుని ఇంటికి వచ్చి రెడీ అయి గవర్నర్ భవన్కు బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు. మరోసారి ఛాన్స్ తీసుకోలేక తను బయలుదేరాడు వశిష్ట. కారు ఎక్కుతుండగా యశ్వంత్ నుండి కాల్ వచ్చింది. కారు ఎక్కి డోర్ వేస్తూ లిఫ్ట్ చేశాడు. హలో మిస్టర్ వశిష్ట, నువ్వేనా ఇది అని పొలైట్గా అడిగాడు. ఆ మాట వినగానే బాబుకి ఎక్కడో మండింది. ఎస్ అని గంభీరంగా అన్నాడు. నాకేదో కాల్ వచ్చింది. వాయిస్ మెసేజ్ నీ వాయిస్తో సింక్ అవుతుంది. ఏంటి నీ ఇష్టానికి వాగావు? నేను ఎవరో తెలుసు కదా అని కోపంగా అన్నాడు యశ్వంత్. ఆపేహ, నీ లస్కోరు డ్రామాలు నువ్వు. ఎవడైతే నాకేంట్రా సంతలో సింతకాయ వాడివి. నేనేమైనా బుడ్డోడిని పశువుని అనుకుంటున్నావురా అని లైన్లా గాండ్రించాడు. మిస్టర్ వశిష్ట క్రాసింగ్ యువర్ లిమిట్స్ అని అడిగాడు. నా లిమిట్స్లో నేను ఉండాలంటే నువ్వు అన్ని హోల్స్ మూసుకుని మొగుడుపోయిన ముండల ముసిగేసుకుని మూల కూర్చోవాలి. ఇలా నా వాళ్ళ మీదకు ఊరకుక్కలు పంపిస్తే ఒక్కొక్కడికి కోసి కారం కొరత నీతో సహా. ఏమనుకుంటున్నావురా? అంత చేతగాని చావలేని వాడిని అనుకుంటున్నావా? అడ్డంగా నరికేస్తాను. నా వాళ్ళ వైపు మరోసారి కన్నెత్తి చూస్తే పత్తిత్తు కబుర్లు చెప్పడానికి కాల్ చేసుంటే ఫోన్ కట్ చేయరేయ్. దీనికి మాత్రమే పే చేస్తావు. చూసుకో అని కాల్ కట్ చేశాడు. భగ్గున మండుతూ, ఎంత పొగరుగా నీకు? నాకే వార్నింగ్ ఇస్తావురా? నీ అయ్య హోమ్ మినిస్టర్ అవుతున్నాడని నీకు అప్పుడే కళ్ళు నెత్తికెక్కాయి కదా. రే వశిష్ట, నీకు పదవి కావాలేమో, నాకు నీతో ఆడుకోవడం కావాలరా. ఇంకా ఆడుకుంటాను, నిన్ను తరుముతూనే ఉంటాను. నీకు పీస్ఫుల్ లైఫ్ అనేది లేకుండా చేస్తాను చూడరా. నేను పరిగెత్తిస్తూనే ఉంటా, పరుగులు తీస్తూనే ఉండు అని మండాడు యశ్వంత్. ఠాగూర్ మీద కోపమంతా డ్రైవింగ్ మీద చూపించాడు. వెనుకే కూర్చున్న వాసుదేవ్ గారు మౌనంగా ఉన్నారు. తన బిడ్డ తమ కోసం ఎంత సఫర్ అవుతున్నాడో అర్థం అవుతూనే ఉంది. పైకి గంభీరంగా ఉన్నా లోపల మొదలు పడుతున్నారు. కారు గవర్నర్ భవన్కి చేరుకుంది. చెక్కింగ్ ప్రాసెస్ అంతా జరిగాక పార్కింగ్ లాట్లో కారు పార్క్ చేసి దిగారు తండ్రి కొడుకులు. పిఏ వచ్చి రండి సార్ మీకోసం వెయిటింగ్ అని తీసుకెళ్ళాడు. గవర్నర్ భవన్లో లోపల మీటింగ్ రూమ్కి వెళ్ళారు. తమ మద్దతు ఎమ్మెల్యేల లిస్ట్ అందించి ప్రభుత్వానికి ఏర్పాటు చేయడానికి అనుమతి కోరాడు పార్టీ ప్రెసిడెంట్. అంతా చెక్ చేసి ఓకే అని కాసేపు డిస్కస్ చేశాక ఇంపార్టెంట్స్ అందరి వాళ్ళతో ప్రమాణ స్వీకారం చేయించడానికి బయలుదేరారు. తండ్రి అడుగులో అడుగులు కలుపుతూ నీడలా మారాడు వశిష్ట. పార్టీలో చాలామందికి అసూయగానే ఉంది. లింగులింగుమంటూ ఒక సీట్కి పోటీ చేసి గెలిచి ఏకంగా హోమ్ మినిస్టర్ అవుతున్న వాసు అంకుల్ని చూసి ఉండదేంటి మరి, ఎప్పటి నుంచో పిర్రలు అరిగేలా చెప్పులు మాసేలా దేకి తిరిగిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. పదవి వరించాలన్నా రాసిపెట్టి ఉండాలి కదా. ముఖ్యమంత్రి, హోంమంత్రి, మిగతా సబ్ మినిస్టర్స్తో ప్రమాణ స్వీకారం జరిగి అన్నీ ముగిసేసరికి నైట్ అయింది. వాసుదేవ్ గారి కారు వెనుకే ముందు జెడ్ కేటగిరీలే సెక్యూరిటీ ఫాలో చేస్తుంది. అంతా లైవ్లో చూసిన ఇంట్లో వాళ్ళంతా స్వీట్ చేసుకుని సంబరాలు చేసుకున్నారు. మౌనీస్ రెజినా కూడా యాడ్ అయ్యారు. టీవీలో చూస్తూ ఇంట్లో నీలాంబరి కుక్కర్లో మటన్ కర్రీలా కొత్త కొత్త ఉడుకుతుంది. నీకు సిరి చిడుం పట్టినట్లు పట్టింది వాసు. మమ్మల్ని ఓడించి నీ కొడుకు నిన్ను అందలం ఎక్కిస్తున్నాడు. నిన్నటిదాకా ఏమీ లేకపోతేనే పట్టుకోలేకపోయాము. ఇక ఇప్పుడు అసలు ఆపలేం ఆ మట్టగడసగాడిని అని వసీని తలుచుకుని కుళ్ళుకు చచ్చింది. ఆఫీస్లో తన షెడ్యూల్లో బిజీ అయిపోయి ఏమీ పట్టించుకున్నట్లు మీటింగ్స్ అటెండ్ అయ్యాడు యశ్వంత్. ప్రతీకార వాంఛ లోపల లావాలా ఎగిసిపడుతుందని ఒక్క చక్రికి మాత్రమే తెలుసు. కారు ఆగిన ర్యాబిడ్లా పరుగులు తీసి వాసుదేవ్ గారు దిగ్గానే స్టైల్గా సెల్యూట్ చేసింది మిన్ను. మనవరాలు అలా తనకు సెల్యూట్ చేయగానే ఒళ్ళంతా గూస్ బంప్స్ వచ్చేసి తిరిగి తను సెల్యూట్ చేశారు. వెనుకే క్లాప్స్ కొడుతూ వెల్కమ్ పోలీస్ బాస్ గారు అంటూ కేరింతలు కొట్టారు అందరూ. మనవరాల్ని ఎత్తుకుని ముద్దులు పెడుతూ ఇలా చేయమని ఎవరు చెప్పారు బంగారం అని అడిగారు వాసు గారు. మా అమ్మ చేయమని తాతూ
నువ్వు బాస్ అంట కదా అని కులుక్కుంటూ చెప్పింది మిన్ను. ముద్దులు పెడుతూ, నీకన్నీ అర్థమైపోతున్నాయే పద అని ముందుకొస్తుంటే, ఒక నిమిషం ఆగండి అని, అమ్ములు మీరంతా లోపలికి వెళ్ళండి అంది మహాలక్ష్మి. మిన్నుని ఎత్తుకుని లోపలికి వెళ్ళాడు వసి. అందరూ వెనుకే అనుసరించారు. రాజ్యం ఇచ్చిన దిష్టి సామాగ్రితో దిష్టి తీసి, గుమ్మడికాయ మీద కర్పూరం వెలిగించి, మహాలక్ష్మి దిష్టి తీసి, గార్డ్‌ని పిలిచి రోడ్డు మీద కొట్టండి అని చెప్పి ఇచ్చింది. గార్డ్ కాయ తీసుకుని బయటికి వెళ్ళాడు. మీరు కాళ్ళు కడుక్కుని లోపలికి రండి అని వెళ్ళింది మహాలక్ష్మి. పక్కనే నీళ్ళతో తీసుకుని షూ విప్పి పక్క పెట్టిన కాళ్ళు కడుక్కుంటూ, "ఇవన్నీ నీ కొడుక్కి చెయ్యాలి మహా, నాకు కాదు. అక్కడ అందరి కళ్ళు వాడి మీదే ఉన్నాయి" అన్నారు వాసుగారు. చెట్టుని బట్టే ఫలించిన ఫలానికి గుణాలొస్తాయండి. వసి అన్నీ మంచి గుణాలొచ్చాయంటే మీ వల్లే కదా! మీ ఇద్దరిలో ఎవరికి తీసినా ఇద్దరికీ దిష్టి పోతుంది అని నవ్వింది మహాలక్ష్మి. భార్య భుజం చుట్టూ చేతిని వేసి లోపలికి తీసుకెళ్తూ, థ్యాంక్ యూ మహా! ఇలాంటి కొడుకునిచ్చినందుకు. ఎక్కడ ఎవరిని ఎలా మాటలతో వంచాలో వాడికి తప్ప మనకు రాదు ఆ విద్య అని మురిపెంగా అన్నారు. చిన్నగా నవ్వి ఈ రోజేంటి కొడుకుని ఆకాశానికి ఎత్తేస్తున్నారు అందామె. వాడి స్టామినా ఏంటో నాకు తెలీదా చెప్పు. నేను పొగిడితే మరీ రెచ్చిపోయి ప్రమాదాలు కొని తెచ్చుకుంటాడు. అందుకే అలా గద్దించాను. ఈ విషయాలన్నీ మోసేయకు అని చాలా టైట్‌గా ఉంది అన్నారు మహాని వాసు. ఉదయం నుండి నిమిషం ఖాళీ లేకుండా ఉండటం, తను న్యూస్ చూడటంతో, పదండి హాట్ వాటర్‌తో స్నానం చేస్తే కాస్త రిలీఫ్‌గా ఉంటుంది అంది. కంగ్రాట్స్ బావగారు అని చేతిని పట్టుకుని ఊపారు రామకృష్ణ. థ్యాంక్ యూ బావా అని నవ్వారు వాసుదేవ్ గారు. అంకుల్ మీరిప్పుడు మంత్రి గారు వియ్యంకుడయ్యారు అన్నాడు గౌతమ్. నిజమే అలా అనుకుంటుంటే చాలా గర్వంగా ఉంది నాన్న. అంతా కనుమాయలా ఉంది అన్నారు రామకృష్ణ. ఈ మాయ అంతటికి కర్త కర్మ క్రియ పోషించింది వశిష్ఠే రథసారథై నడిపించాడు అన్నాడు అరవింద్. ఎస్ మా బావ కృష్ణ పరమాత్ముడు లాంటివాడే. కాలికేస్తే వేలికేస్తాడు, కుదరదంటే ఏకంగా మెడకే బిగిస్తాడు ఉరి. ఊపిరాడకుండా భలే లిటికేషన్ మనిషి అని కుక్కరించాడు గౌతమ్. రే వంకరగా పొగడకు, పొడిచి పడదొబ్బుతా అని పొట్టలో పంచిచ్చాడు వశిష్ఠ. ఆవ్ ఐరన్ రాడ్ అంటూ పొట్ట పట్టుకున్నాడు గౌతమ్. రామాబాజీ అని నవ్వి డాడీ ఫ్రెష్ అవ్వండి అని వసీ తన రూమ్కి వెళ్ళాడు. అమ్ము నువ్వు వెళ్ళు అని పూజ డిన్నర్ రెడీ చెయ్యమ్మా అని తను రూమ్కి వెళ్ళింది మహా. మోక్ష పూజ ఇద్దరు కిచెన్లోకి వెళ్ళారు. తన పతిని గాఢంగా హగ్ చేసుకుని తన సంతోషాన్ని చూపించింది ప్రజ్ఞ. ఏంటి చాలా హ్యాపీగా ఉన్నావు అని నుదుటిని ముద్దు పెట్టాడు. చాలా సంతోషంగా ఉందండి మీరు మావయ్య గారిని అంత ఉన్నతమైన స్థానంలో నిలబెట్టినందుకు అని వెలిగిపోతారు మొహంతో చెప్పింది. రేపు నా కొడుకు నన్ను ఇంతే బాగా చూసుకోవాలంటే తప్పదు కదా అని నవ్వాడు. మీకంటే బాగా చూసుకుంటాడు చూడండి అని మెడ చుట్టూ చేతులు మాలలా వేసి ఊయలూగింది. నడుము చుట్టూ చేతులు వేసి దగ్గర కదుముకుని, రోజంతా టీవీ చూస్తూనే ఉన్నావా, లంచ్ చేసావా, టాబ్లెట్స్ వేసుకున్నావా అని అడిగాడు వసి. చిరుముద్దులు పెడుతూ, అన్నీ చేశాను. లిస్ట్ చదవకండి, వెళ్ళి ఫ్రెష్ అయితే డిన్నర్ చేద్దాం అంది. పెదవులతో చెక్కుల మీద తడుముతూ, డిన్నర్ చేశాక నాకేమైనా గిఫ్ట్ ఉందా అని తమకంగా అడిగాడు. మీరు కోరితే ఉంటుంది అని సిగ్గుపడుతూ అంది. నా మనసు ఎప్పుడు నిన్ను కోరుకుంటుందే. లోపల నీకు అన్నాకేమి ఇబ్బంది ఉండదు కదా అని కంఠం మీద పెదవులతో రాస్తూ హమ్మింగ్ వాయిస్తో అడిగాడు. ఉహు, తన డాడీ ప్రేమ పంచితే కాదనడు అని మందారాల మారిన బుగ్గలతో అంది. మెడవంపులో కిస్ చేసి, అయితే త్వరగా తినేసి వచ్చేద్దాం పద, చాలా మిస్ అవుతున్నాను నీ ప్రెజెన్స్ని అని పెదవుల మీద పెక్కిచ్చాడు. తినడం కంటే ముందు స్నానం చేయాలి సామి, వెళ్ళండి అని నెట్టింది. తోస్తుందమ్మా పిల్ల అని బొగ్గ మీద ఘాటు పెట్టి టవల్ తీసుకుని వెళ్ళాడు. హాఫ్ అన్ అవర్ తర్వాత అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర చేరారు. రకరకాల వంటలు చేశారు. ఏంటి ఇన్ని ఐటమ్స్ చేశారు అంటే చేతులు రబ్ చేసుకుంటూ చైర్లో కూర్చున్నారు వాసుదేవ్ గారు. ఇవన్నీ మాకు మాత్రమే మామ, నీకు వేరే స్పెషల్ ఉంది అందులో చూడు అన్నాడు గౌతమ్. అంత స్పెషలా ఏముందిరా అని డిష్ మీద మొహం తీసి చూశారు వాసు అంకుల్. వెజిటేబుల్స్ దర్శనం ఇవ్వగానే మొహం మర్చి, ఏంటి రైతు బజార్ తెచ్చిందిలో కుక్కరు, నువ్వు నీ అత్త తినడానికా అని వెటకారంగా అడిగారు. నో మామ, అదే నీ ఫుడ్. ఈ రోజు నుండి నువ్వు డైట్ ఫాలో చేయాల్సిందే, యంగ్ డైనమిక్గా కనిపించాలంటే నోరు కట్టాల్సిందే అని నవ్వాడు. ఏరా నాకేమైనా పెళ్లి సంబంధాలు చూస్తున్నావా యంగగా కనిపించడానికి అని వ్యంగ్యంగా సాధేశారు. చూస్తా చేసుకుంటావేటి అని సాగదీశాడు. ఎందుకు చేసుకోను, మీ అత్తు అనాలే కానీ పార్టీ క్యాడర్స్లో కత్తిలాంటి ఆంటీస్ ఉన్నారు అని నవ్వారు. కత్తులు సుత్తులు కాపురానికి పనికిరావని మీ మామతో చెప్పరా అని మూతి వంకలు తిప్పింది మహా. ఒక్కసారి టైల్స్ వేస్తే ఎవరు ఎందుకు పనికొస్తారో తెలిసింది కదా, ఏమంటావేంటి అని నవ్వారు.
మగబుద్ధి పోనిచ్చుకున్నారు కాదు. 90 ఏళ్ల ముసలాడాయన. పెళ్ళనగానే నాకెవరిస్తారు పిల్లనంటాడే గానీ, నాకెందుకు పెళ్లి అని మాత్రం అనడు. అదేం చిత్రమో అని బుగ్గలు నొక్కుకుంది మహా. చేసేవాడిలా చెప్పరమ్మా. అన్నీ సైలెంట్‌గానే చేసేస్తారు. బావగారు మాటలతో తృప్తి పడుతున్నారంతే. మీ భయం అంతా చాలా ఉన్నతంగా ఉందని మీడియా కోడై కూస్తుంది బావగారు. విన్నారా? అని నవ్వారు రామకృష్ణ. ఇంతవరకు ఒక లెక్క. ఇక నుంచి ఒక లెక్క మీడియాతో బావ. నా నీడైపోతారు. తుమ్మినా, దగ్గినా నేను హైలైట్ అయిపోతాను. తుమ్మకుండా సైలెంట్‌గా తుమ్మలేము అని విచారంగా మొహం పెట్టారు వాసుదేవ్. ఆయన ఎక్స్‌ప్రెషన్ చూసి అందరూ నవ్వుతుంటే, నా బాధ మీకు కామెడీగా ఉందా అని కరిచారు. ఈ ఫేమ్ కోసం బయట కొట్టుకు చస్తూ, ఒకరి మీద ఒకరు బురద చల్లుకుంటూ, ఎత్తులకు పై ఎత్తులు వేస్తుంటే మీకు అంత వెటకారంగా ఉందా డాడ్? పోనీ మీ స్వీట్ ఎనిమి మీ పోస్ట్‌లో కూర్చోబెడదామా ఏంటి? అని దీర్ఘాలు తీశాడు వశిష్ఠ. ఆ! నీలాంబరి ఫస్ట్‌గా బొక్కలో తోయించేది ఈయన్నే. అప్పుడు సమ్మగా ఉంటుంది అని నవ్వింది మహా. ఆమెకు అంత అవకాశం ఈ జన్మలో రాదత్తమ్మ. మా మావయ్య గారి షాడో అయినా తాకాలంటే తల్లకిందులుగా తపస్సు చేయాల్సిందే అంది ప్రజ్ఞ. మౌనంగా తింటున్న మోక్షని చూసి, ఆ ఇంటి మనిషి మనతో ఉంది ఫీలవుతుందిరా. జోకులాపండి అన్నాడు గౌతమ్. నాకెందుకు ఫీలింగ్? ఎదుటివారి ప్రవర్తన బట్టే మనం మాట్లాడుకుంటాం. అదే వయసు ఉన్న ఆంటీ, అత్తమ్మ మరి వీళ్ళని ఎద్దేవా చేయడం లేదేమే? మొహం మీద అన్నా దులిపేసుకునే మనిషి కోసం నేను బాధపడను అంది మోక్ష. మెచ్చుకోలుగా చూశారు పెద్దవాళ్ళంతా. స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్. షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బడ్డీస్.